హలో మధు, ఏమిటి ఎలా వచ్చావు? రారా. ఏమిటి అలా నిలబడ్డావు? ఇంటర్వ్యూ వచ్చిన కొరలా కూర్చో. ప్రసాద్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. గో అహెడ్, చెప్పు. అదే మన పద్మ విషయం. నీకు అభ్యంతరం లేకపోతే నేను పద్మ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హౌ డేర్ యూ సే దట్ టు మీ? స్నేహితులు కదా సర్వీస్తే ఎంతకు తగ్గిస్తావా? ప్రసాద్, ఆఫీసులో గుమస్తగాడి నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? ప్రసాద్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే స్నేహితులు కదా అని మాటలతో వదిలిపెడుతున్నా. లేకపోతే ఏం చేస్తావు? ప్రాణాలు తీస్తావా? మధు, తోడబుట్టిన చెల్లెలు మంచి చెడ్డలు తెచ్చుకోలే నీ చదువు సంస్కారం ఎందుకురా? అది అడగడానికి నువ్వెవడరా? పద్మను మనసారా ప్రేమించిన వాడిని. నాకు స్నేహితుడివి, పద్మకు అన్నయ్య కదా నీతో చెప్పడానికి వచ్చాను. మా పెళ్లికి మర్యాదగా ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఇప్పుడురా మగాడు అనిపించుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ ఫ్రెండ్. ప్రసాద్, పద్మ, అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మ లేక, ఆదరించేవాడు లేక, మన పుట్టింట్లోనే మన కొత్త వాళ్ళుగా పెరిగాం. కనీసం నా ఇంట్లో నీ పెళ్ళైనా చేసి పసుపు కుంకాలతో సాగనంపుతానమ్మా. సాగనంపడానికి పెళ్లి చేయడానికి నువ్వెవడిరా? మేం పెంచుకున్న సంస్కారంతో మా దారుల్ని మమ్మల్నే వెతుక్కొని, చెల్లాయి చేసిన తప్పేమీ లేదు. తను మనసిచ్చిన వాడితో పెళ్లి చేసుకుంటుంది, మీ పెద్దరికం నిలబెడుతుంది. వచ్చి కనీసం అక్షంతలు వేయండి. నా ప్రమేయం లేకుండా పెళ్లి చేసి అంతటి పెద్దవాడి అయ్యావన్నమాట. నువ్వు కాదురా, నీ వెనుక దాని వెనుక ఉండి ఎవడు ఈ పనులు చేయిస్తున్నాడో, ఎవడు ఈ పలుకులు పలికిస్తున్నాడో నాకు బాగా తెలుసు. నాకు ఎదురు తిరిగితే వాడెంతూ మీ ఎంతో తెలుస్తాను. అంటే ఎవరి మీదో కోపంతో పద్మ గొంతుకు వస్తావా? అదే నయం. పద్మ, ఇంటికి పద. నేను రాను. పద్మ, నేను మధునే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాకనే ఆ ఇంట్లో కాలు పెడతాను. అన్నా, నన్ను ఎదిరించిన వాళ్ళను సర్వనాశనం చేస్తాను. బీ కేర్ఫుల్. అన్నయ్య, తీసుకెళ్ళి గదిలో పారి. బయటికి రావడానికి ప్రయత్నిస్తే కాళ్ళు విరగొట్టు. పుణ్యాలు. ఇదంతా కలెక్టర్ గాడి పన్నాడు. వాడి అంతం చూసేంత వరకు నిద్రపోకూడదు. ఏదో ఒకటి చేయాలి. కుక్క కాటికి చెప్పు దెబ్బ. అమ్మా, ఎవరు బాబు? కలెక్టర్ గారు ఈ ఫైల్స్ తమ తీసి జాగ్రత్తగా పెట్టమన్నారమ్మా. అలాగే బాబు. హలో మిస్టర్ ప్రసాద్, ఏమిటంతా హడావుడికి వచ్చారు? సుబ్బయ్య, కాఫీలు తీసుకురా. అవన్నీ తర్వాత. మీట్ మిస్టర్ రాజు, సిబిఐ నుంచి వచ్చారు. దొంగ బంగారానికి సంబంధించిన ఆచూకీ దొరికిందట. హాయ్ ప్రసాద్, మీ నాన్నగారు ఊళ్ళో ఉన్నారా? మేము మీకోసమే వచ్చాం సార్. ఒక్కసారి రిపోర్ట్ చూడండి. నా ఇంట్లో దొంగ బంగారమా? వాట్ ఏ నాన్సెన్స్. ఆల్ రైట్, గో అహెడ్. మీరు ఇంటిని తనిఖీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. గదిలో ఈ సూట్ కేసు దొరికింది. ఇందులో గోల్డ్ బిస్కెట్ ఉంది. ఏం సార్, మీరు చెప్పేది ఏమైనా ఉందా? లేదు. మీ పని మీరు కానివ్వండి. ఐఎమ్ సారీ, ఈ నేరం రుజువు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దీని మీద సంతకం చేయండి. ఆ బంగారం నాది, నేను సంపాదించుకున్నా. బాబు, నీకు తెలియదు. నువ్వు నీతిగా బ్రతికినన్నాళ్ళు కడుపు నిండలేదు. నాకు కష్టాలే మిగిలాయి. అందుకని ఇవాళ నా కొడుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించాలనుకున్నాను. సంపాదించాను. ఆ నేరం చేసింది నేను. అందుకని ఆ చర్యను నామే తీసుకోండి. అది మీకు ఎవరిచ్చారు? చెప్పను.
అది అవినీతిలో నీతి బాబు. చెప్పనని ఇచ్చిన వారికి మాట ఇచ్చాను, కానీ నేరం చేశానని ఒప్పుకుంటున్నాను. ఏం సార్, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? లేదు. వారు చెప్పింది మీరు విన్నారుగా. వారిని అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇలా రండి. ఏమిటి బాబు, ఏమిటిది? వీళ్ళంతా ఎవరు? ఆంటీ, అంకుల్ దొంగ బంగారాన్ని ఎవరి దగ్గర తీసుకున్నారని అరెస్ట్ చేశారు. దొంగ బంగారమా? మీకేమైనా మతిపోయిందా? ఆయన దొంగతనం చేశారా? ఏమిటండి ఇది? నిజమే, ప్రసాద్ చెప్పింది నిజమే. నిజంగా మీరు ఈ పని ఏమిటండి? ఎన్నాళ్ళు కడుపు కట్టుకుని నీతిగా బ్రతికావే, ఇప్పుడు ఎందుకంటే ఈ నీచానికి ఒడిగట్టారు? తెచ్చిదానా, అందరూ అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా ఉండరే. అయినా నిజం గుర్తించబడేది నీ నమ్మకాలు కాదు. సరే సరే. బాబు, ఏమిటి బాబు, నువ్వింత ఆఫీసర్ ఏంటి? ఆయన్ని రక్షించలేవా? నీ కన్న తండ్రి ఆయన పుణ్యానికి ఈ ఒక్క నేరాన్ని క్షమించలేవా బాబు? చూస్తూ చూస్తూ ఆయన జైలుకు పంపిస్తావా? మాట్లాడమే. అమ్మా, నువ్వు పైకి అన్న మాటలు నేను చెప్పలేక లోపలే కుమిలిపోతున్నా. బాబు, భగవంతుడా, నేనేం పాపం చేశానని ఈ శిక్ష ఇస్తున్నాడా? ఊరుకోమ్మా. బాబు, నాన్న, ఇటువంటి అవినీతి పని నువ్వు చేయవని నాకు తెలుసు నాన్న. నీకు తెలిసే నాకు తెలుసు బాబు. నా చేతులతోనే నిన్ను అరెస్ట్ చేయించిన దుర్మార్గులంతా త్వరలోనే తెలుసుకుంటాను నాన్న. అది చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. బాబు, నీకేమీ జరగకుండా మాత్రం చూసుకో. అలాగే నాన్న. ఇంగేస్తూ ఉంటారు కానీ తనే స్వయంగా తండ్రిని జైలుకి ఎందుకు పంపించినట్టు అని. తప్పేది లేక తప్పించుకునేది లేక. లేకపోతే కొడుకు కలెక్టర్ అయిన తర్వాత కూడా తండ్రి ఇంకా బంట్రోతు ఉద్యోగం విడిచిపెట్టుకోని కారణం మీకేమైనా తెలుసా? తెలియదండి. ఎందుకు తెలుస్తుంది? తెలియదు. అంత స్టంటు. కలెక్టర్ గారు ఏమో అన్ని సర్దుబాట్లు చేసేస్తూ ఉంటారు, తండ్రి బంట్రోతు గారు దొరికిన దక్షిణల్లా గుట్టుగా పట్టేస్తూ. మీరు వెళ్ళి పనులు చూసుకోండి. అలాగే అలాగే. సార్, మీరు వెంటనే బయలుదేరండి. అర్జెంట్. ఎక్కడికి? ఎందుకు? జనరల్ హాస్పిటల్కి. ప్రొద్దున నుంచి 45 కల్తీ సారా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 20 మంది చచ్చిపోయారు. వెరీ ట్రాజిక్. నా సర్వీసులో ఇంత ట్రాజడీ నేను ఎప్పుడు చూడలేదు. వీటంతటికి దొంగ సారయ్యేనా కారణం? సందేహం లేదు. వీళ్ళందరికీ పోస్ట్ మార్టం చేశాం. ఈ చావులకు కారణం దొంగ సారాయి. అంతా ఒకే రకం సారా అని నా నమ్మకం. మిస్టర్ ప్రసాద్, మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి. ఐ షల్ టేక్ దెమ్ టు టాస్క్. గో హెడ్. ఎస్ సార్. ఏమిటని గొడవ? మనం చూస్తే మామకు మామూలు గొడవే. కొట్టు మూసేయండి. నువ్వు నోరు మూసి. భానోజీ గారి పుణ్యం అంటే ఈ కొట్టు బాగా సాగుతోంది. అది ఇష్టం లేదా నీకు? కల్తీ సారా తాగి ఆసుపత్రిలో చాలా మంది చచ్చిపోయారు. మన వ్యాపారం సంగతి తెలిస్తే కలెక్టర్ గారు మనల్ని కూడా మూసేస్తారు. ఎలాగేడు తగ్గేదాకా కొట్టు మూసేయండి. బతుకుంటే బలుసొక్కైనా తిందాం. కావాలంటే నువ్వు తిను జిల్లేడాకులు. నాకేం కర్మ? ఈ వెంకయ్యమ్మ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడతావు. అదిగో విందాం. గుళ్ళు మింగైన ఇలాంటి వాడు గుడ్డు తేలేయటం ఇన్నాళ్ళకు చూస్తున్నానయ్యా. అయినా మా అయ్యగారు ఉండగా కలెక్టర్ గారు లెక్క. ఇదిగో ఇప్పుడే కొత్త సరుకు పట్టుకొచ్చాను. ఇది బట్టే నీ భయం ఏం పోతుంది. సరే, మీ కర్మ మీరు అనుభవించండి. నేను ఈ కొట్లో పుచ్చుకున్నాయా?